నమస్కారం. ఒక వారం రోజుల క్రితం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, మన స్టేట్ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఒక మెమో కూడా అన్ని మున్సిపాలిటీలకి ఒక మెమో కూడా పంపించారు. ఈ జిఓఎంఎస్ నెంబర్, జిఓఆర్టీ నెంబర్ 975 దీని పేరు. మొత్తం మున్సిపల్ సేవలన్నిటినీ, అది వాహనాలు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, ఆఫీస్ నిర్వహణ, ఈ రకంగా 14 రకాల సేవల్ని ప్రైవేట్ పరం చేస్తూ పీపీపీ కింద ప్రభుత్వం ఈ జీవో జారీ చేసింది. అంటే ఆల్మోస్ట్ మున్సిపాలిటీని ప్రైవేటీకరించినట్టే. ఇప్పుడు మున్సిపాలిటీలోనే ఎన్నికలు అయిపోయినాయి, పాలకవర్గాలు లేవు, మొత్తం అధికారుల పర్యవేక్షణలోనే మున్సిపాలిటీ నడుస్తున్నది. ఇప్పుడు ఈ పీపీపీలు వచ్చిన తర్వాత, అన్ని సేవలు ప్రైవేట్ పరం అయిన తర్వాత, ఎన్నికలు పెట్టి ప్రజాప్రతినిధులు, చైర్పర్సన్లు వీళ్ళు వచ్చినా చేయగలిగిందే లేదు. అందుకని మొత్తం 975 జిఓఆర్టీ నెంబరు, దీన్ని మొత్తం ఉపసంహరించుకోవాలి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, ప్రజలకి పౌర సేవలు అందిస్తుంది దాని పని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిధులు కిందకి మున్సిపాలిటీలకి, పంచాయతీలకి ఇవ్వాలి. 40% నిధులు మున్సిపాలిటీకి, పంచాయతీలకి కిందకి డెవాల్యూ చేస్తే, కిందకి విడుదల చేస్తే, వాళ్ళు ఇవ్వాల్సిన నిధులను సకాలంలో విడుదల చేస్తే ఏ పౌర సేవలను ప్రైవేటీకరించాల్సిన అవసరం లేదు. ప్రైవేటీకరించి యూజర్ ఛార్జీల పేరుతోటి ప్రజల మీద భారాలు వేస్తున్నారు. ఇప్పటికే మంచినీటి ఇది చెత్త ఛార్జీ అన్ని గతంలో వేసి ప్రభుత్వం తర్వాత ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కేవలం ఒక ₹2 చెత్త పన్నే ప్రజలు భారంగా ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితి వస్తే, అది ఒక ఎన్నికల అంశంగా కూడా మారితే, రాజకీయ అంశంగా కూడా మారితే, ఈరోజు ఒక్కసారి ఆ రోజు చెత్త పన్ను రద్దు చేస్తున్నామని చెప్పి ఎన్నికల్లో చెప్పి తర్వాత రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా 14 సేవల్ని ప్రైవేట్ పరం చేసి యూజర్ ఛార్జీలు ప్రవేశపెట్టి పట్టణ పౌరుల మీద భారాలు వేస్తే, వేల కోట్ల రూపాయల భారాలు వేస్తే ప్రజలు ఎలా భరించగలరని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రజలే కాదు, మున్సిపాలిటీలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు, వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత ఉండదు. కాంట్రాక్టులు వాళ్ళు వచ్చినటువంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు యంత్రాలు పెట్టుకొని కొద్దిమందితో పని చేయించుకుంటారు. వీళ్ళందరూ ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి, ఉద్యోగాల ప్రమాదం కూడా ఉన్నది. అందుకని ఈ మున్సిపల్ సర్వీసుల్ని ప్రైవేటీకరించేటువంటి ఈ జిఓ 975ని తక్షణం ఉపసంహరించుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అటు మున్సిపల్ యూనియన్లు కానీ, ఇటు ప్రజలు కానీ, పౌర సంఘాలు కానీ అందరూ కూడా దీని మీద ప్రతిఘటించడానికి ఉద్యమం నడపాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం దీని మీద స్పందించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఈ మధ్య మన తెలుగుదేశం మహానాడు జరిగింది. మహానాడులో మహిళా రిజర్వేషన్ని తెలుగుదేశం పార్టీ తరఫునే 33% ఇస్తాము, వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో 33% ఇస్తాం, మహిళా రిజర్వేషన్లు పెడుతున్నాం అని చెప్పి ప్రకటించారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది 20 ఏళ్ల సంవత్సరం నాటి వాదన, ఇప్పటిది కాదు ఇది. ఆ రోజు రిజర్వేషన్లు వ్యతిరేకించినటువంటి పార్టీలు, ఏ పార్టీకి ఆ పార్టీ, ప్రతి పార్టీ 33% ఇవ్వమని డిమాండ్ చేసింది. అంటే ప్రతి పార్టీ ఓడిపోయే సీట్లో మహిళలను పెట్టేస్తే ఒక్కళ్ళు కూడా మహిళలు పోరు, ఎవరు ఇష్టం వచ్చిన సీట్లో వాళ్ళు ఇస్తారు. మహిళా రిజర్వేషన్ అంటే ఒక స్థానంలో ఏ పార్టీ గెలిచినా సరే మహిళే పోవాలి, అది మహిళా రిజర్వేషన్ల అర్థం. అంతేగాని ఓడిపోయే సీట్లు మహిళలకు ఇచ్చి చేస్తామనేది చాలా దుర్మార్గమైన ఆలోచన. రెండవది, మహిళా రిజర్వేషన్లు అమలు జరుపుతామని మన పార్లమెంట్లో తీర్మానం పెట్టించి మేము దానికి ఛాంపియన్లను చెబుతూ 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు జరగని సిగ్నల్ ఇప్పుడు ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లు అమలు జరగవు, మా పార్టీ తరఫున ఇస్తామని. అంటే ఎవరు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ వెనకడుగేసింది? 2023లో ఎన్నికల కోసం, 24లో జరిగే ఎన్నికల కోసం అప్పుడు ఆ చట్టాన్ని ఆమోదానికి పెట్టారు. మొన్న మరలా 26లో బీహారు, తమిళనాడు ఎన్నికల కోసం మళ్ళా దానికి ఒక నాటకం, రాజకీయ నాటకం ఆడారు. ఇప్పుడు ఏకంగా ఇక మహిళా రిజర్వేషన్లు అమలు జరగనట్టు పార్టీలే ఎవరికి వాళ్ళు సీట్లు ఇచ్చుకోవాలి మహిళలకి అని చెప్పడం అంటే ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా మహిళలు మోసం చేయటం, దగా చేయటం, వంచన చేయటం ఇంకోటి లేదు. అందుకని మహానాడు తీర్మానం మహిళల్ని వంచనకు గురి చేసేది, దగా చేసేది అని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. తెలుగుదేశం పార్టీకి, వాళ్ళ కూటమికి నిజాయితీ ఉంటే 2029 ఎన్నికల్లో డీలిమిటేషన్తో నిమిత్తం లేకుండా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి. ఇది మేము చేస్తున్న వాదన. ఆ రోజు తెలుగుదేశం కూడా బలపరిచింది, 2023లో తెలుగుదేశం కూడా దీన్ని బలపరిచింది పార్లమెంట్లో. ఈరోజు వెనకడుగేస్తున్నారు.
అంటే మోడీ ఏ చేతి అది మోడీ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది తప్ప వీళ్ళు మహిళా ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకి పట్టలేదు. దీనికి మరొక ఉదాహరణ ఏమిటంటే ఈ ఓటర్ లిస్టుల్ని పూర్తిగా సమగ్రంగా దాన్ని రివైజ్ చేసేటువంటి ఇప్పటికే బీహార్లో, పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో, కేరళలో ఈ ఎన్నికలన్నింటిలో వివాదమైంది. సుప్రీంకోర్టు దాంట్లో జోక్యం చేసుకుంది. ఇప్పుడు విచారణ జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో బెంగాల్ అయితే 34 లక్షల మంది ఓట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఫిర్యాదు చేస్తే తేల్చకుండా వాళ్ళకి ఓటు హక్కు నిరాకరించి ఎన్నికలు జరిపారు. దాదాపు 25 లక్షల మంది కేరళలో ఓట్లు హక్కు కోల్పోయారు. ఇష్టానుసారం ఓట్లు చేర్చుకోవటం, తీసేయటం. దీనికి చొరబాటుదారులని ఒక దుర్మార్గం పేరు అమిత్ షా పెట్టాడు. ఎవరు చొరబాటుదారులు అంటే ఎవరైతే పౌరసత్వం నిరూపించుకోలేరు వాళ్ళంతా చొరబాటుదారులా? పౌరసత్వం నిరూపించుకోవడానికి ఎన్నికలకు సంబంధం ఏంటి? అసలు ఈ రెండుకి సంబంధం లేదు. ఇంతవరకు భారతదేశంలో నువ్వు భారతదేశ పౌరుడివే నిరూపించుకోవాలి అని కోరిన వాళ్ళు లేరు. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు, తాతలు తండ్రులు. అయితే ఎవరికైనా సర్టిఫికేట్లు ఉంటాయా? వారసత్వ సర్టిఫికేట్ అని ఉంటే ఇవ్వమనండి. తాతలు తండ్రులకు సంబంధించిన వారసత్వ సర్టిఫికేట్లు లేవు. అసలు ఎవరికి వాళ్ళు రేషన్ కార్డులో, ఓటర్ కార్డులో దాచిపెట్టుకునే సంప్రదాయం కూడా. ఒకసారి ఎన్నికలకు ఓటర్ కార్డు ఇస్తే రెండోసారి ఎన్నికలకు అది కనపడదు మామూలు ప్రజలకి. నిరక్షరాస్యులు 40% మందికి అసలు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటే లేదు. ఈ చట్టాన్ని దురదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఇది చాలా చట్టబద్ధమైనట్టు మాట్లాడుతున్నది. ఒకవైపు వాళ్ళకి చాలా జనైన్ కేసులో పరిశీలన చేస్తూ కూడా ఎన్నికల కమిషన్కి దీనికి హక్కు ఉందని చెప్పడం అంటే పౌరసత్వాన్ని ఓటు హక్కుకి ముడిపెట్టడం, ఓటు హక్కు నిరాకరించటమే. రెండో వైపున ఈ చట్టాన్ని పార్లమెంట్లో టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు బలపరిచినాయి. బ్రహ్మాండమైందని చెప్పని వాళ్ళు సంకలు గుద్దుకొని దాన్ని బలపరిచారు. అక్కడ బలపరిచి ఇక్కడ ఏమంటున్నారు వచ్చి, దీనివల్ల చాలా ప్రమాదం, మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హెచ్చరిక చేస్తున్నాడు. మన ఓట్లు తీసేస్తారు, జాగ్రత్తగా ఉండండి, కాపలా కాయండి. దానికి కూడా వర్క్షాపులు పెడుతున్నారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా వర్క్షాపులు పెడుతున్నారు. అంటే వైఎస్ఆర్, తెలుగుదేశం 2 ప్రధానమైన పార్టీలు ఓట్లు పోతాయి పౌరులకి, దీనివల్ల ప్రమాదం అని చెబుతూనే పోకుండా కాపాడుకోవడానికి వర్క్షాపులు పెడుతూ మరొక వైపు ఏమో అదే చట్టాన్ని వాళ్ళు బలపరుస్తున్నారు. ఏమనాలి దీన్ని? రెండో వైపున డీలిమిటేషను మహిళా రిజర్వేషన్కి ముడిపెట్టి అమలు చేయాలని ఒక కుట్రపూరితమైనటువంటి దీనికి బీజేపీ పూనుకుంటే దానికి కూడా వైఎస్ఆర్, టీడీపీ ఇద్దరు బలపరిచారు. టీడీపీ దాన్ని అక్కడ బలపరిచి ఇది చాలా మంచి చట్టం అని చెప్పి బలపరిచి ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారమైనా, ఇప్పుడు తాజా జనాభా లెక్కల ప్రకారమైనా డీలిమిటేషన్ జరిగితే మనం నష్టపోతాము. ఇప్పుడున్న సీట్ల మీద 50% పెంచాలి తప్ప, ప్రోరాటా ప్రకారం 50% పెంచాలి తప్ప, జనాభా ప్రాతిపదిక మీద అయితే మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఇంత క్లియర్ కట్గా ఇంతకుముందు కృష్ణదేవరాయలు చెప్పాడు పార్లమెంట్లో ఇదే విషయాన్ని. మేము ఆ రోజు అడిగాం, ఇది నష్టం అని మన రాష్ట్రానికి చూసి మీరు ఎలా బలపరుస్తారని. చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా మంచిదని, దీనివల్ల చాలా మేలు జరుగుతుంది, మన రాష్ట్రానికి కొండ బద్దలు కొట్టినట్టు వాదించాడు ఆ రోజు. ఇప్పుడు ఏమంటున్నారు, ఇది మన రాష్ట్రానికి నష్టం, మనకు సీట్లు తగ్గిపోతాయి అని చెబుతున్నారు. అంటే జనాన్ని మోసం చేయటం కాదా? ఎందుకని గుడ్డిగా బీజేపీ, మోడీ తెచ్చిన చట్టాన్ని మన రాష్ట్ర ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ఎందుకు మీరు బలపరుస్తున్నారు? దీన్ని ఎందుకు గుడ్డిగా దాన్ని ఆమోదించారు అని చెప్పి అడుగుతున్నాను. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతగిలినా మీరు డీలిమిటేషన్ బలపరుస్తారు. మహిళా రిజర్వేషన్లకు నష్టం జరిగినా, అమలు జరపకపోయినా మీరు దాన్ని వాళ్ళు తెచ్చిన సవరణని బలపరుస్తారు. సర వల్ల ఓట్లు పోతాయని తెలిసినా సరను బలపరుస్తారు. అంటే ఏమిటిది? ఇంతకన్నా వంచన ఏమైనా ఉందా? మన రాష్ట్ర ప్రజలని మోసం చేయటం, వంచడం ఏమైనా ఉందా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా ప్రజలు, అటు టీడీపీ వెనకాల ఉండే ప్రజలు, ఇటు వైఎస్ఆర్ పార్టీ వెనకుండే ప్రజలు కూడా వాళ్ళ పార్టీల్లో ఈ ద్వంద్వ విధానాన్ని, ఈ అవకాశవాదాన్ని, ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాన్ని ప్రశ్నించాలి, అడగాలి, నిలదీయాలి అని చెప్పి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలా మనకు నష్టం చేసేటువంటి దాన్ని ఎలా మీరు బలపరుస్తారు? ఒకవైపు నష్టం అని చెబుతూ, పోనీ ఇది నష్టం అని మేము చెబుతున్నాం, కమ్యూనిస్టులు చెబుతున్నారు, అది తప్పు, మేము ఇది లాభమేనని మీరు బలపరుచుకుంటే వేరే విషయం. మీరే అంగీకరిస్తున్నారు ఇది నష్టం అని. ఇది నష్టం అని చెబుతూ కూడా ఏ రకంగా మీరు
దీన్ని బలపరుస్తారు చెప్పి వాళ్ళు సంజాయిషి ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకి, వాళ్ళ పార్టీలో ఉండే కార్యకర్తలు నాయకత్వం కూడా ప్రశ్నించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు పెట్రోలు డీజిల్ ధరల మీద వామపక్ష పార్టీలు ఈ పార్టీకి ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని మేము ప్రకటించాము. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతి చోట ఇల్లులు తిరిగి ప్రజల్ని వాస్తవాలు చెప్పి ఏ రకంగా పన్నులు వేస్తున్నది, ఈ పెట్రోల్ డీజిల్ మీద సగం పన్నులు ఉన్నాయి. అమెరికాకు లొంగిపోయి డీజిల్ పెట్రోల్ గ్యాస్ కొనటం వల్లనే ఈ ధరలు పెరుగుతున్నాయి. రష్యా ఇరాన్ దగ్గర కొన్నంతకాలం ధరలు 4 ఏళ్ల పాటు పెరగలేదు. ఇప్పుడు దాన్ని తగ్గించుకొని వాళ్ళ దగ్గర కొనకుండా అమెరికా ఒత్తిడికి లొంగిపోయి కొనటం వల్లే ధరలు పెరుగుతున్నాయి. ఇప్పుడు మన కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి, అలాగే మచిలీపట్నం కాజా బేసిన్లో ఉన్నటువంటి ఆయిల్ గ్యాసు ప్రభుత్వం తీసుకొని నడిపితే వేల కోట్ల రూపాయల ఆదాయం పెరుగుద్ది, ప్రజలకు చౌకగా ఆయిల్ వస్తుంది, గ్యాస్ వస్తుంది. మన వనరుల్ని ప్రైవేట్ కంపెనీలకి, అంబానీకి, వేదాంత కంపెనీలకు అప్పచెప్పి మరలా మనం గ్యాస్ కోసం ఆయిల్ కోసం ఎదురు చూపులు, నోరు తెచ్చుకొని చూడటం, క్యూలో నిలబడటం, ఎక్కువ రేట్లు పెట్టి ఇప్పుడు ఎంత భారం ప్రజలకి, ఎన్ని వేల కోట్ల రూపాయలు భరిస్తాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వం, మన రాష్ట్ర ప్రభుత్వం తెలిసి ప్రజల మీద, రాష్ట్రానికి చేస్తున్నటువంటి అన్యాయం. అందుకని మన హక్కుగా ఉన్నటువంటి 50% ఆయిల్ గ్యాస్ని 50% తీసుకోవాలి. దాని ద్వారా ప్రజలకు చౌకగా ఇవ్వాలి, వాళ్ళ పన్ను కూడా తగ్గించుకోవాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కూడా తద్వారా మన వనరులు పెంచుకోవాలి. ఇప్పుడు మైనింగ్ రాష్ట్రంలో దాదాపు 7 పెద్ద మైనింగ్లు, కర్నూలు జిల్లాలో బంగారపు గనులు, ప్రకాశం జిల్లాలో ఒక చాలా విలువైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఐరన్ ఓరు, ఈ ఆయిల్ గ్యాసు కృష్ణా గోదావరి బేసిను, కాజా బేసిన్లో గ్యాస్, అలాగే మనకి తీర ప్రాంతంలో, మన సముద్ర తీర ప్రాంతంలో బీచ్ శాండ్, చాలా విలువైనటువంటి బీచ్ శాండ్, అలాగే మంగంపేట బైరైటీస్ గనులు. మంగంపేట బైరైటీస్ గనులు అయితే పెద్ద కుంభకోణం. ఒక్కసారి 60 లక్షల టన్నుల్ని 3 ఏళ్లలో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి, గతంలో గాలి జనార్దన్ రెడ్డి కుంభకోణం ఎలా జరిగిందో అలాంటి కుంభకోణమే ఈరోజు బైరైటీస్ గనుల్లో జరుగుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి మిల్లర్లందరూ వ్యతిరేకిస్తున్నారు, కార్మికులు వ్యతిరేకిస్తున్నారు, రైల్వే కోడూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది మాకు అన్యాయం జరుగుద్ది, మా నష్టం ఇదని చెప్పి వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా దీని మీద ఒక పెద్ద మైనింగ్ మాఫియా ఈరోజు రాష్ట్రంలో మన సర్వసంపదలను విదేశాలకు కట్టబెట్టి అమ్ముకొని, విండ్ఫాల్ గాలివాటంలో లాభాలు, ఏమి పెట్టుబడి పెట్టకుండా గాలివాటంగా లాభాలు సంపాదించే దానికోసం ఈరోజు ఈ గనుల ప్రైవేటీకరణ జరుగుతున్నది. వాళ్ళు ఇష్టానుసారం దాన్ని దోచుకొని పోతున్నారు. ఒకవైపు ఏమో మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పెద్ద కంపెనీలు వస్తున్నాయి, ఇక్కడ అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. అత్యంత విలువైనటువంటి ఖనిజాలను, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అని ఈరోజు ప్రపంచం అంతా చర్చ జరుగుతున్నది. అటువంటి అత్యంత విలువైన ఖనిజాలన్నింటినీ విదేశీ కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి అప్పచెప్పి ఎగుమతులు చేసి లాభపడితే దానికి మన రాష్ట్ర అభివృద్ధికి అది ఏ విధంగా తోడ్పడుతుంది? ఆ ఖనిజాల ఆధారంగా ఇక్కడ పరిశ్రమలు పెట్టి, ఆ పరిశ్రమలు మన దేశ టెక్నాలజీ, మన శాస్త్రవేత్తలకు, మన ఇంజనీర్లకు ఆ టెక్నాలజీ నేర్పించి అభివృద్ధి చేస్తే మనం చైనాతోనో లేదా అమెరికాతోనో పోటీ పడగలం. చైనా వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ ఓన్ టెక్నాలజీ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఈరోజు ప్రపంచంలో వాళ్ళు డామినేట్ చేయడానికి కారణం అది. మనమేమో విదేశీ టెక్నాలజీని పిలిపించుకుంటున్నాం, వాళ్ళు మనకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయరు. ఏ టెక్నాలజీ అయినా సరే ఈరోజు మన టెక్నాలజీ ఎవరు వాళ్ళు, చివరికి రిపేర్లు వచ్చినా సరే విదేశీ కంపెనీలు వాళ్ళనే పిలిపించుకొని వాళ్ళ చేతనే రిపేర్లు చేయించుకోవాలి. స్పేర్ పార్ట్స్ అవసరమైతే వాళ్ళే సరఫరా చేయాలి. దేనివల్ల ఇది మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇదేని అర్థం. మేడ్ బై ఆంధ్రప్రదేశ్, మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాదు, మేడ్ బై ఆంధ్రప్రదేశ్ పీపుల్, మేడ్ బై ఇండియన్ పీపుల్, మేడ్ బై ఇండియన్ ఇంజనీర్స్. ఇది మన హక్కు. దీన్ని తాకట్టు పెట్టి మన రాష్ట్ర ప్రయోజనాల్ని, మన మేధో శక్తిని తాకట్టు పెట్టి విదేశీ కంపెనీలకి రకంగా మన ఖనిజాలను దోచిపెట్టడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద పూర్తిగా ఇది ప్రైవేట్ రంగం కాకుండా నుంచి బయటకు లాగి ప్రభుత్వ రంగానికి అప్పచెప్పాలి. ప్రభుత్వం వీటిని పూర్తిగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద ఆందోళనలు జరుగుతున్నాయి అనేక చోట్ల. దాన్ని మేము పూర్తిగా మా పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.